భోలా శంభులు కజిన్ బ్రదర్స్. ఇద్దరిలోకి పెద్దవాడు భోలా. నిజానికి భోలా అంటే శంకరుడు, అమాయకుడు అని రెండు అర్థాలున్నాయి. వాళ్ళిద్దరూ ఊరి బయట పెద్ద నుయ్యి గట్టున కూర్చొని నూతిలోకి చూస్తూ పాతాళ లోకాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఈ నూతి కిందనే నరకలోకం ఉంటుంది కదా? శంభు ప్రశ్న. కాదు కాదు, చెప్తా విను. ఈ నూతిలోకి 30 అడుగుల లోతుకి వెళ్తే నాగలోకం వస్తుంది. అక్కడ రకరకాల సర్పాలుంటాయి. ప్రతి సర్పం తల మీద విలువైన వజ్రాలు పొదగబడి ఉంటాయి. అక్కడి నుంచి మరికొన్ని అడుగుల లోతుకు వెళ్తే అప్పుడు నరకలోకం వస్తుంది. చాలా పెద్ద పండితుల్లా జవాబిస్తాడు భోలా. ఈ అన్నదమ్ముల సందేహాలను తీర్చే గురువు ఆ ఊరి పురోహితుడు. భోలా తల్లి రాధ. ఆమె తన తండ్రి 2 పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటుంటుంది. ఆమె భర్త ద్వారక బొంబాయిలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఇంటికి మనీ ఆర్డర్లు పంపిస్తుంటాడు. అక్కడ ఫ్యాక్టరీలో సెలవు దొరక్క చాలా కాలంగా ఆయన ఇంటికి రాకుండా ఉంటాడు. భర్తను ఇంటికి రప్పించాలంటే సత్యనారాయణ వ్రతం జరిపించాలంటాడు పండిట్జీ.